ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 20వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. ఈ కీర్తనలో 9 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 9 వచనాలలో చాలా ప్రయోజనకరమైన, నిరీక్షణ ఆధారమైన విషయాలు బోధించబడ్డాయి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు యొక్క దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇక్కడ గాక అనే పదం ఈ వచనంలో 2 పర్యాయాలు, 2వ వచనంలో 2 పర్యాయాలు, 3వ వచనంలో 2 పర్యాయాలు, 4వ వచనంలో 1 పర్యాయము, 5వ వచనములో 1 పర్యాయము, 9వ వచనములో మరి 1 పర్యాయము. గాక అనేటువంటి మాట నిశ్చయతను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితముగా జరుగుతుంది అనే అర్థాన్ని ఇచ్చేదిగా మనం చూస్తున్నాం. 9 పర్యాయాలు ఈ 9 వచనాలలో గాక, ఆమెన్, అవును అన్నట్లుగా వ్రాస్తున్నాడు. ఈ 9 కూడా ఖచ్చితమైనటువంటి దేవుని కార్యాలను సూచిస్తూ ఉన్నాయి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ఇట్ ఈస్ నథింగ్ బట్ విష్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద చర్చ్. దేవుని యొక్క సంఘము పట్ల దైవజనుని యొక్క ఆకాంక్ష మరియు వాస్తవ సత్యము ఏమిటనగా, ఆపత్కాలమందు దేవుడు ఉత్తరము ఇచ్చును. ఉత్తరమిచ్చును, ఆపత్కాలమందు అనే రెండింటి మధ్య ఆపత్కాలమున నీతిమంతుడు దేవుని ప్రార్థించును, దేవుడు ఉత్తరమిచ్చును. ఆపత్కాలమున ప్రార్థించలేని దీనత్వానికి వెళ్ళిన ఆయన కలుగజేసుకొని ఉత్తరమిచ్చును. చాలా సందర్భాల్లో చేష్టలు డిగ్గి మనం బాధపడుతూ ఉంటాం. చేష్టలు డిగిన వారిగా అంటే ఏమీ చెయ్యలేని ప్యానిక్ కండిషన్లోకి వెళ్ళిపోతాం కొన్ని సందర్భాల్లో, ఆపద సమయాల్లో. అట్లాంటప్పుడు కూడా దేవుడు జవాబిస్తాడు. ఒక దినాన నేను నా భార్య మోటార్ సైకిల్ మీద ఒక మీటింగ్కి వెళ్తున్నా. కొంత దూరం ఒక 200 మీటర్లు ఒక మైల్ స్టోన్ ఉందనగా రీలింగ్ సెన్సేషన్, బీపీ వల్ల రీలింగ్ సెన్సేషన్తో మోటార్ సైకిల్ అదుపు తప్పింది. ఏమాత్రం కూడా బ్రేక్ వేయకుండా వేగంగా స్పీడ్గా వెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మైల్ స్టోన్ను ఫ్రంట్ వీల్ హిట్ చేసింది, గట్టిగా గుద్దేసింది. ఆ క్షణంలో నేను ఒక 2 నుంచి 3 నిమిషాలు బ్రెత్లెస్, ఊపిరి లేని పరిస్థితుల్లో అలానే పడున్నా. నా భార్య కాలు విరిగి ఆమె ఒక 10 అడుగుల లోతు ఉన్నటువంటి గోతులో పడిపోయింది. కనుక చాలా తక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్ అది. అదే సమయానికి 2 పాస్టర్ గారు మోటార్ సైకిల్ మీద పోతున్నారు. వారు ఆపి నన్ను కూర్చొనిబెట్టి పరిచర్య చేసి లేవనెత్తారు. ఆపత్కాలము, ఆ సమయంలో నేను ఆపదలో ఉన్నాను, మొరపెట్టడానికి నాకేం తెలియదు, ఎవరు లేరు చుట్టూత. కానీ ఆ సమయానికి 2 దైవ సేవకులను జవాబుగా దేవుడు అక్కడికి పంపించాడు. కనుక ఆపదలో సహాయకుడు అనేటువంటి పదం మనం అర్థం చేసుకుంటే మనం విచారించం. చాలా విషయాలు ఆపద కాని వాటిని ఆపదలుగా భావించి భ్రమపడి బాధపడేటువంటిది జస్ట్ లైక్ మేనియా, మానసిక రోగమే, అంతకంటే ఏమీ లేదు. నిజంగా ఆపద దేవుడు చూస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు జరిగింది అదే.
దేవుణ్ణి ఏమని ప్రార్థించారో వాళ్ళు ఏం ప్రార్థించలేదు. ఒక్కటే నిశ్చయంగా ఉన్నారు, ఏమిటంటే కాపాడతాడు మా దేవుడు. అగ్ని చల్లార్చేశాడు దేవుడు. మిగిలిన వారికి అగ్ని దహించింది, కానీ వీరి దగ్గర అగ్ని తన శక్తిని చూపలేకుండానట్లుగా ఆయన తన కార్యాన్ని చేశాడు. కనుక ఆపద కాలమున ఆయన ఏం చేస్తాడట? ఉత్తరం ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ద ఆన్సర్. మనం ఎన్నడూ కూడా మన ప్రశ్నలకు, మన సమస్యలకు భయపడాల్సిన పని లేనే లేదు. మన దేవుడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. సోదరుడా, సోదరి, ఏలియా భక్తునికి ఉత్తరం ఇచ్చిన వాడెవరు? కాకోలముల చేత పోషించిన వాడెవరు? దేవుడే. కనుక ఆయన ఉత్తరం ఇచ్చును అనేది ఆయన క్యారెక్టర్. అది ఆయన క్యారెక్టర్, ఆయన గుణం, అది ఆయన శీలము. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ ఆపద కాలమున నీవు విచారించాల్సిన పని లేదు, నీవు దిగులు పడవలసిన పని లేదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఉద్ధరించునుగాక అంటే సహాయము చేయును, ఉన్నత స్థితిలో, భద్రతలో నిన్ను నిలిపి అభివృద్ధిలోనికి తెచ్చును. ఉద్ధరించునుగాక అంటే నిన్ను ఒక పొజిషన్లో, ప్రాఫిటబుల్ కండిషన్లోనికి నిన్ను నడిపించేవాడు ఆయనే. ఆయన నామమును బట్టి నిన్ను ఉద్ధరిస్తాడు. యాకోబు యొక్క దేవుని యొక్క నామము, యాకోబు యొక్క దేవుడు. ఆదికాండం 32వ అధ్యాయంలో యెబోకు రేవులో పెనూయేలు అనుభవానికి ముందు యాకోబు ఒంటరిగా రాత్రి ఉండిపోయాడు ఏశావు యొక్క భయం చేత. ఏశావు 400 మందిని తీసుకుని తనను ఎదుర్కొనవచ్చుచున్నాడని యాకోబు తెలుసుకున్నప్పుడు తన భార్యలను, తన మందలను ముందుగా పంపివేసి ఒంటరిగా యెబోకు రేవులో మిగిలిపోయాడు. యెబోకు రేవులో మిగిలి అతడు మరణాపేక్ష, మరణా భయంతో అతడు అల్లాడిపోతున్నాడు. ఆ సందర్భంలో అతడు ఆహ్వానించకుండానే దేవుడు ఆ స్థలానికి వచ్చారు. యేసు ప్రభువే ఆ స్థలానికి వచ్చారు. ఆ ప్రభువు ఆయన్ని స్పర్శించారు. యాకోబు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా, నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను పోనేనన్నాడు. కనుక యాకోబు దేవుడు ఎవరు? ప్రత్యక్షమైన వాడు, నరావతారిగా ప్రత్యక్షమైన వాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు, దేవుని దూతతో పోరాడి విజయం పొందాడు. అతడు నరుడుగా కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, బతులాడాడు. యాకోబు నరుడు. యాకోబు ఒక నరునితో పోరాడినట్టుగా పోరాడాడు. యాకోబు నరుడు కాబట్టి ఒక నరుడు నరునితో పోరాడినట్లుగా దేవుడు నరునిగా ప్రత్యక్షమయ్యాడు. ఒక నరునితో పోరాడినట్లుగా అంటే ఫిజికల్ బాడీ, జీసస్ క్రైస్ట్, ఆయన యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్. పాత నిబంధనలో 44 పర్యాయాలు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. కనుక ఆ యాకోబు యొక్క నామము, దేవుని యొక్క నామము యేసుక్రీస్తే. యాకోబు నీ పేరేంటని అడిగాడు. ఆయన నవ్వాడు, పేరు చెప్పలేదు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. యాకోబు యొక్క పాప ఫలితమైన మరణము నుండి తప్పించిన వాడు ప్రభువైన క్రీస్తే. కనుక ఆ దేవుని నామం నిన్ను ఉద్ధరిస్తుంది, నిన్ను ఉద్ధరిస్తుంది అన్నాడు. అవును, మనకు దీవెనకరమైనది యేసు నామమే. ఈ నామమున తప్ప ఏ నామమున మనం రక్షణ పొందలేం. ఈ నామమున లోకమంతా కూడా ఆయన పేరిట వంగి ఆయనకు నమస్కరిస్తుంది, మోకరిస్తుంది ఆయన ఎదుట. ఆ నామమున దెయ్యములు పారిపోతాయి. ఆ నామమున పరలోకమున ప్రార్థన అంగీకరించబడుతుంది. కనుక whenever you pray in the name of Jesus, you will be benefited. నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. యేసు నామములో ఎప్పుడు నువ్వు ప్రార్థించినా నువ్వు ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తావు.
ఉద్ధరించే నామం యేసునామం, సహాయం చేసే నామము యేసునామం, అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చే నామం యేసునామం. కనుక యేసునామం యేసునామం అన్నాం కదా అని చెప్పి యేసునామం రామకోటి రాసినట్టుగా యేసుకోటి రాస్తే ఫలితం ఉంటుందని అనుకోకండి. కనుక యేసునామం జపిస్తే కాదు, ఇక్కడ యేసు నందలి విశ్వాసం. అర్థమవుతుందా? దేవుడు ఊరికే యేసు యేసు అంటే తృప్తి పడిపోతాడు అనుకోకండి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడుగా నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు అన్నాడు ప్రభు. కాబట్టి యేసు నామ సంకీర్తనకు పొంగిపోయేవాడు కాదు, యేసు నామము ఉద్ధరించును అన్నప్పుడు ఆయనే ఉద్ధరించును. ఆయన పేరిట ప్రత్యక్షం అయ్యాడు. కనుక మొదటి వచనంలో గాక అనే పదం 2 సార్లు చెప్పాడు. ఆపత్కాలమందు యెహోవా ఉత్తరమిస్తాడు. యాకోబు దేవుని యొక్క నామం ఉత్తరిస్తుంది, అభివృద్ధి చేస్తుంది, ఆశీర్వదిస్తుంది. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. పరిశుద్ధ స్థలము ఆయన యొక్క సింహాసనం, ఆయన సహాయము చేయును గాక. ఇది కూడా కంపల్సరీ చేస్తాడు సహాయం చేసే దేవుడు. మీరు ప్రార్థించండి, సహాయం చేస్తాడు. నేను ఆయన్ని ఒక మీటింగ్కి పిలిచాను. ఆయన ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో 150 కిలోమీటర్ల అవతల మిగిలిపోయాడు. ఆయన ఆ ప్రయాణం ప్రారంభించి మీటింగ్కి రావటానికి కొంచెం దూరం వచ్చిన తర్వాత సమయం చాలదని చెప్పి ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా, నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి, కనుక నాకు ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, నాకు సహాయం చేయని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ మీటింగ్లో పాల్గొనవలసినటువంటి ప్రముఖులు ఆలస్యమయ్యేట్లుగా చేశాడు. ఈయన వేగంగా రావడానికి కావలసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి రవాణా సదుపాయం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా దేవుని యొక్క సేవకుడు ఆ మీటింగ్కి రాగలిగాడు. ఎవరు సహాయం చేయగలుగుతారు? పరిశుద్ధ స్థలములలో నుండి దేవుడు సహాయం చేయాలి. ఎవరు సహాయం చేస్తారు? ఎవరు పరిపూర్ణంగా సహాయం చేయగలరు? ఎవరు సంపూర్ణ సహాయం చేయగలరు? ఎవరు శాశ్వత సహాయం చేయగలరు? ఎవరు మన నుండి ఆశించకుండా సహాయం చేసేది? ఎవరు సహాయం చేసినా ఏదో ఒకటి మరలా మన నుంచి ఆశిస్తారు. అగాపే ప్రేమతో సహాయం చేయగలిగేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలములో నివాసి. ఆయన గుణము సహాయం చేయట, ఆయన హృదయము సహాయం చేయట. అందుకనే మంచి సమరయుని కథలో ఆ సమరయుడు మనకు పోలిక చేసి చెబుతూ, ప్రభు పేరు తెలియని వాడిని, ఊరు తెలియని వాడిని, చిరునామా తెలియని వాడిని, కులము ఫ్రెండ్స్ ఎవరు తెలియని వాడిని, గాయపడిన వాడిని తాను తీసుకొని గాయాలు కడిగి నూనె రాసి గాడిదపై వేసుకొని పూటకోల వంటికి చేర్చి డబ్బు చెల్లించి అతడు స్వస్థపడి నాకు పంపించే, ఇంకేమైనా అయితే నేను వచ్చేస్తా అన్నాడు. ఇది అగాపే ప్రేమ. దీనిలో స్వార్థం లేదు. మళ్ళా డబ్బు ఎరక్కిస్తాడో లేదో తెలియదు. కేవలం అక్కడ ప్రాణం నిలబెట్టడానికి తనకున్నవన్నీ ఇచ్చేశాడు. ఆ సమరయుడు మంచివాడు. మనం మంచి సమరయుడు అని కథ అని పేరు పెట్టుకున్నాం. బైబిల్లో మంచి సమరయుడు అని ఉండదు, సమరయుడు అని ఉంటుంది అంతే. కనుక ఈ సమరయుడు అగాపే ప్రేమ చూపాడు. అగాపే ప్రేమ దైవ ప్రేమ. దైవ ప్రేమ మానవుని నుండి ఏమి ఆశించి చేయదు, ఏమీ కూడా కోరి చేయదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, భర్త భార్యను ప్రేమిస్తున్నప్పుడు భార్య నుండి ఏం ఆశిస్తాడు? తాను భర్త కనుక ప్రేమిస్తాడు. తల్లి బిడ్డలను ప్రేమించినప్పుడు బిడ్డల నుంచి ఏం ఆశిస్తుంది? తాను తల్లి కనుక ప్రేమిస్తుంది. కనుక శరీర సంబంధమైన ప్రేమ కంటే ఉత్కృష్టమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ చేత ఆయన ఏం చేస్తాడు? సహాయాన్ని పంపిస్తాడు. సహాయాన్ని పంపిస్తాడు. ఎవరైనా సహాయము కొరకు అరులు చాస్తున్న వారుంటే వారిని జ్ఞాపకం చేసుకుంటే మీరు కూడా ప్రేమ కలిగిన వారు అవుతారు.
సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక. మరలా ఆదుకొనును గాక. ఉద్ధరించును, ఉత్తరమిచ్చును, సహాయము చేయును, ఆదుకొనును. సియోనులో, సియోను మందిరం, సియోనులో నుండి ఆదుకొనును గాక. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. సియోన్ అనే పదం ఎందుకు రాశాడు? సియోను యెరూషలేము మందిరం. మందిరములో నుండి ఆదుకొనును గాక. మందిరంలో ఆదుకోవటానికి ఏముంటుంది? యాజకుల నిమిత్తం దశంభాగం, ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞతార్పణలు, బలులు, నైవేద్యాలు, స్పెషల్ ఆఫరేటరీస్ ఇవన్నీ ఇస్తారు కదా. మరి ఆ బొక్కసము, ఆ ట్రెజర్ ఏమవుతుంది? చాలామంది స్థలాలు కొంటున్నారు, పొలాలు కొంటున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, టవర్లు వేసేస్తున్నారు డబ్బుతో. సాటి మానవుడు ఆపదలో ఉంటే ఆదుకోవటం లేదు. కావాలంటే ప్రభుత్వం వైపు పంపిద్దాం అంటున్నారు, కావాలంటే దాతల కోసం ప్రయత్నం చేసుకోండి అంటున్నారు. కానీ సంఘము తన ధననిధి నుండి అవసరమైన వారిని ఆదుకునే కార్యక్రమం 21వ శతాబ్దంలో నిలిచిపోయిందనే చెప్పుకోవాలి. ఇది మనం సరి చేసుకోవాలి. సోదరుడా, సోదరి, సియోనులో నుండి దేవుడు ఆదుకొనును. చూడండి, ఇక్కడ మీరు పరిశుద్ధ స్థలములో నుండి సహాయం, హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, దేవుని నుండి ఆలోచించిన అర్థం కాని స్థితిలో సహాయం. అలాగే సియోనులో నుండి ఆదుకుంటాడు. దేవుడు తన కార్యాలు సంఘం ద్వారా జరిగిస్తాడు. అందుకే అన్నాడు కదా, విశ్వసించినటువంటి వారు చేస్తున్న క్రియల వలన దేవునికి మహిమ వస్తుంది అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు దేవునికి ఘనత కలిగే కార్యాలు చేస్తారు. అలాగను దేవునికి మహిమను తీసుకొని వస్తారు. కనుక సంఘము ఆదుకొనాలి. సంఘం యొక్క నైతిక బాధ్యత ఆదుకొనవలెను. సమాజంలో డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. సోదరుడా, సోదరి, ఈ మధ్యన ఒక చిన్న స్కూల్ యానివర్సరీ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. అక్కడ చిన్న పిల్లలను గూర్చి వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యం కలిగింది. పేద విద్యార్థులు, చిన్నపిల్లలు చదువుకోలేకపోతుంటే వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేసి ఫీజులు కట్టించిన మాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. చిన్న బిడ్డలండి. మా నాయన ఫీజు కట్టగలిగాడు, నా ఫ్రెండ్, నా స్నేహితురాలు, నా స్నేహితుడి యొక్క తల్లిదండ్రులు పేదవారు ఫీజు కట్టలేకపోయారు, టీచర్ గారు నిలబెట్టి అడుగుతున్నారని చెప్పి ఆ బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ పే ఫీ ఫర్ మై ఫ్రెండ్ అని అడుగుతున్నారట. ఆ తల్లిదండ్రులు సంతోషించి ఆ పిల్లల ఫీజులు కడుతున్నారట. ఒక చిన్న బిడ్డలో ఎంత చక్కటి మనసు అండి. మీరు చంటి పిల్లల వంటి వారు కాకపోతే మనం చిన్న బిడ్డల వంటి వారం కావాలి. అవుతున్నామా? లేదే, లేదు కదా, ఖచ్చితంగా లేదు. ఈ రాత్రి నేను మనం చేస్తున్నాము. వాక్యము మనలను ఆదుకుని వారుగా ఉండమంటుంది. చాలామంది రక్తదానం చేసి ఆదుకుంటున్నారు ప్రాణాలు పోకుండా. చాలామంది నేత్రదానం చేస్తున్నారు. చాలామంది అవయవదానాలు చేస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులే కదా, క్రైస్తవేత్తలు చేస్తున్నారు. మరి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? క్రైస్తవుడు దేవుని యొక్క పేరిట జీవిస్తున్నవాడు మరింత చేయాలి కదా. కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను, సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. గాడ్ విల్ హెల్ప్ త్రూ ద చర్చ్. సంఘము ద్వారా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఒక దైవ సేవకుడు చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు సేవకులు, సంఘాలు అన్నీ కూడా అతన్ని సహాయం చేసి ఆదుకున్నాయి. అలా చేయటం ద్వారా ఆ యొక్క దైవజనుడు ఆశీర్వదించబడ్డాడు, ఆదుకోబడ్డాడు, ఆరోగ్యం తెచ్చుకున్నాడు, సేవ చేస్తున్నాడు. సంఘము ఆదుకున్నదిగా ఉండవలెను. సంఘము ఆదుకునేటువంటిదిగా ఉండాలి. ఈ 4 మాటలు మీరు మర్చిపోవద్దు. యెహోవా నీకు ఉత్తరమిస్తాడు, యెహోవా నిన్ను ఉద్ధరిస్తాడు, యెహోవా నీకు సహాయం చేస్తాడు, యెహోవా నిన్ను ఆదుకుంటాడు, యెహోవా నిన్ను ఆదుకుంటాడు. ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాను.
సోదరుడా, సోదరి, ఈ గంభీరమైన మాటల చేత మనం మన జీవితాలను సంస్కరించుకుందాం. ఈ రాత్రి మన జీవితాలు మనం సంస్కరించుకుందాం. మనము ఉద్ధరించేవారికి ఉన్నామా? మనం ఆదరించేవారికి ఉన్నామా? మనం ఆదుకునేవారికి ఉన్నామా? మనం ఉత్తరం ఇచ్చేవారికి ఉన్నామా? మన దేవుడు అని చేస్తున్నాడే, మనం కూడా చేయదగిన వారికి ఉన్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఆయుష్, మనకిచ్చిన సంపద, మనకిచ్చిన ఆదాయం, మన అవసరతలు మించినటువంటి మిగులు ఆదాయం. డు నాట్ వేస్ట్ మనీ. డబ్బు వృధా చేయవద్దు. అనవసరమైనవి, అవసరం లేనివి, అతి అలంకరణతో కూడిన వాటి మీద మనసు పోనివ్వద్దు. మీ లైవ్లీ నీడ్స్, మీ అనుదిన జీవితంలో అవసరాలు తీరగా మిగిలిన డబ్బు ఇతరుల కొరకు వినియోగించడం నీవు అభ్యాసం చేసుకోవాలి. మనీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యూ. నీ కోసమే కాదు దేవుడు నీకు ఇచ్చేది, నీ ద్వారా అనేకులకు సహాయం చేయాలని దేవుడు నీకు ఇస్తున్నాడు. కనుక నీకెంత అవసరం, ఒక మనిషికి ఎంత భోజనం అవసరం, ఎంత వస్త్రం అవసరం. నేను మొన్న మా శ్రీధర్ అన్నతో మాట్లాడుతూ చెప్పాను, ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ పెడదాం అనుకున్నాను ఒక దినాన. అన్యూజ్డ్ క్లోత్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎన్ని అలమారాల నిండా బట్టలు ఉంటాయండి. ఒక్కొక్కరి గృహానికి మీరు వెళ్ళి చూడండి, ఎన్ని దుస్తులు వాడకం లేనివి, ఎన్ని దుప్పట్లు వాడకుండా ఉంటాయి, ఎన్ని రగ్గులు వాడకుండా ఉంటాయి, ఎన్ని బూట్ల జతలు వాడకంలో లేని ఉంటాయి. అవన్నీ అలా పాడైపోతూనే ఉంటాయి. వాటిని ఎవరికి ఇవ్వలేరు. కనుక నేను మనం చేస్తున్నాను, వాట్ ఎవర్ యూ ఎర్న్, బట్ స్పెండ్ ఫర్ ద పీపుల్, స్పెండ్ ఫర్ ద నీడీ. అవసరంలో ఉన్న వారి కొరకు వాటిని ఖర్చు పెట్టాలి. దాని కొరకు దేవుడు మనకి ఇచ్చేది. భూమి తన ఉత్పత్తులను ఇస్తుంది, భూమి తినేస్తుందా? తినదు. విశ్వాసి భోజనము, వస్త్రము, వసతి మినహా మిగతావి దేవుని కొరకు ఇచ్చేవాడికి ఉండాలి, ప్రజల కొరకు ఇచ్చేవారికి ఉండాలి. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కొనాలి, ఇంకో ఇల్లు కొనాలి, ఇంకా అందమైన ఇల్లు, ఇంకా పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద కారు. మానవునికి ఆశకు అంతు లేదు. క్రైస్తవుడు ఆశారహితుడిగా ఉండాలి, ఆశను జయించిన వాడిగా ఉండాలి. నిరాశ కలిగిన వారికి ఉండాలి, అపేక్షించే వారికి ఉండకూడదు. కనుక యాత్రికునిగా వెళ్ళిపోవాలి. మనం భూమి మీద మన జీవితం యాత్రికులదని తెలుసుకున్న ప్రకటిస్తున్న మనం యాత్రికులుగానే వెళ్ళిపోదాం. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. నీవు ఉత్తరం ఇవ్వాలి, ఆపదలో ఉన్న వారికి నువ్వు జవాబు ఇవ్వాలి, నువ్వు ఉద్ధరించాలి, నువ్వు సహాయం చేయాలి, నీవు ఆదుకోవాలి. యు మస్ట్ హెల్ప్ దెమ్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 20వ సంకీర్తన 3వ వచనం మీ ఎదుట ఉంచుకోనండి. దావీదు కీర్తన. ఈ కీర్తనలో గాక అనే పదం 9 పర్యాయాలుంది, 9 వచనాల్లో. మొదటి 2 వచనాల్లో 4 మాటలు ఉత్తరమిచ్చును గాక, ఉద్ధరించును గాక, సహాయం చేయను గాక, ఆదుకొనును గాక అనే మాటలు ధ్యానం చేసుకున్నాం. 3వ వచనం, ఆయన నీ నైవేద్యములనన్నింటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. 3వ వచనం, నైవేద్యము, దహన బలి. నైవేద్యము మరియు దహన బలి, ఈ 2 పదాలు వర్ణించాడు. నైవేద్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దహన బలిని అంగీకరిస్తాడు. నైవేద్యం ఏమిటి, దహన బలి ఏమిటి? బలులను గురించి మనం తెలుసుకోవాలంటే లేవియా కాండానికి వెళ్ళాలి. లేవియా కాండంలో బలులను గుర్చిన వివరాల పరిశీలనలో 5 రకాలైనటువంటి అర్పణలు, బలులు కనిపిస్తాయి. దహన బలి, సమాధాన బలి,
నైవేద్యం, దహన బలి, సమాధాన బలి, నైవేద్యం, మరియు అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి. మొత్తం 5 కనిపిస్తాయి మీకు. లేవియాకాండం ప్రారంభంలోనే 2వ వచనంలో నుండే మనకు ఈ ప్రత్యేకమైనటువంటి ఇంపైనటువంటి దేవుడు అంగీకరించేటువంటి అర్పణను గురించి, నైవేద్యాన్ని గురించి రాస్తాడు. నైవేద్యము అంటే ఏమిటి? 2వ అధ్యాయం 1వ వచనం లేవియాకాండం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అర్పించున్నది గోధుమ పిండి అయి ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు తీసుకుని రావాలి. ఇది చాలా స్వీట్ ఆఫరింగ్, ప్రియమైనటువంటి అర్పణగా అంగీకరిస్తాడు దేవుడు అన్నాడు. ఇందులో క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క స్వభావం దీనిలో కనిపిస్తుంది. కనుక నైవేద్యాలు జ్ఞాపకం చేసుకుంటాడన్నప్పుడు నీ స్వభావము ద్వారా నీవు సమర్పించు నీ జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. నీ నైవేద్యము అన్నప్పుడు నీ హృదయ స్వభావ అర్పణ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక నీ స్వభావం ఎట్లా ఉంది? నీ స్వభావం క్రీస్తు స్వభావం అయి ఉందా? అట్లా నీ ఉంటే నిన్ను నీ స్వభావాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో క్రీస్తు స్వభావ స్వరూపం కలగాలి. దేవుని యొక్క స్వరూపం, స్వభావం విశ్వాసులలో దినదినము వృద్ధి చెందాలి. అలా వృద్ధి చెందినప్పుడు దేవునికి ప్రియుడైన వ్యక్తిగా ఉంటాడు ఆ విశ్వాసి. అట్టి విశ్వాసిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకని? నీ ఎదుట నేను ఎలా యథార్థంగా ప్రవర్తించానో, ప్రార్థనాపరుడుగా ఉన్నానో నీవు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థించాడు. కనుక జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి ఒక విశ్వాసి యొక్క స్వభావం కండిషన్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకనే భక్తుడు రాస్తూ, విశ్వాసులారా మీరు దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కనుక మిమ్మల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. సిలువ మీద దొంగ యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించింది ఒక్కటే, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థించాడు. జ్ఞాపకార్థ గ్రంథం ఉందన్నాడు ప్రభు దగ్గర. కనుక ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి నరుడేపాటి వాడు విశ్వాసి, కృప పొందినవాడు. నీ స్వభావం దేవునికి అనుకూలమైనదిగా ఉండునుగాక, ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు. నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. క్యారెక్టర్, గుణము, శీలం, నీ శీలమును ఆయన అంగీకరిస్తాడు. నీవు పరిశుద్ధత నీ జీవితంలో కలిగి ఉంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. కనుక మనం నిత్యం అంగీకరించబడటానికి కారణం విశ్వాసులంగా క్రీస్తు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసింది. ఆయన మన కొరకు దహన బలి అయ్యాడు. మనము ఆయన నిమిత్తం మన జీవితాన్ని సమర్పించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తావో
ఆయన నీ అన్ని మనవులను జ్ఞాపకం చేసుకుని ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. అట్టివారి యొక్క కోరిక సిద్ధింపజేస్తాడు, అట్టివారి ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. కోరిక సిద్ధింపజేయుట ఎవరి వశంలో ఉందండి? దేవుని వశంలో ఉంది. మనుషులుగా మనకు అనేక కోరికలు ఉంటాయి, డిజైర్స్, చాలా కోరికలు ఉంటాయి. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నారు. మానవుల కోరికలకు అంతం లేదు. అయితే దేవుని యొక్క చిత్తం ఏమిటి మన పట్ల? దేవుని చిత్తముతో కొరలేట్ అయినటువంటి నీ యొక్క డిజైర్స్ ఆయన సిద్ధింపచేస్తాడు. ఒక తాళం కప్పు ఉందనుకోండి, ఒక తాళం చెవి ఉందనుకోండి, ఈ రెండిటికి మ్యాచ్ అయినప్పుడే కదా అన్లాక్ అయ్యేది. కాబట్టి ఒక విశ్వాసి దేవుడు, విశ్వాసి కోరిక, దేవుని యొక్క ప్రణాళిక రెండు ఏకమైనప్పుడు అవి సిద్ధింపచేయబడతాయి. అందుకనే మనం వాక్యములకు అనుకూలమైన వారుగా మారాలి. ఒక తాళపు చెవి తాళపు కప్పనందు వినియోగించబడినప్పుడు రైట్ డైరెక్షన్లో టర్న్ చేయాలి. రాంగ్ డైరెక్షన్లో టర్న్ చేస్తే అన్లాక్ అవ్వదు. రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. కనుక వాక్యము చొప్పున మన యొక్క నడవడిక, మన ప్రవర్తన తిరుగులాడుతూ ఉన్నప్పుడు నీ కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము తన యొక్క అన్నగారి కుమారుడైన లోతును గూర్చి ప్రార్థన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చి 6 పర్యాయాలు అబ్రహాం బేరమాడాడు. దేవా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా? కాపాడవా? నాశనం చేస్తావా? 45, 40, 30, 20, 10 మంది దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయాడు. ఇక్కడ అబ్రహాం మాట్లాడలేదు. కానీ అతని యొక్క కోరిక ఏమిటంటే, అబ్రహాం కోరిక లోతు కుటుంబం బ్రతకాలి. ఎంత గొప్ప బంధు ప్రీతి, బంధు నీతి. బంధువు జీవించాలి, బంధువు బ్రతకాలి, రక్త సంబంధీకుడు బ్రతకాలి, రక్త సంబంధీకుడు విడుదల పొందాలి, రక్త సంబంధీకుడు చెరకళ్ళకూడదు అనే తీర్మానం అబ్రహాం కలిగి ఉన్నాడండి. అతని కోరికను సిద్ధింపచేశాడు దేవుడు. లోతు తడవ చేసిన చేతుల మీద ఎత్తుకుని బయటికి తీసుకొచ్చి బారేశారు. అబ్రహాముని బట్టి దేవుడు లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. అది అబ్రహాము యొక్క డిజైర్. లోతు రక్షించబడాలని అబ్రహాము యొక్క కోరిక, అది దేవుడు నెరవేర్చాడు. నీ కోరిక సిద్ధింప చేయబడాలి అంటే అది వాక్యానుకూలమైనటువంటి నీ కోరిక అయి ఉండాలి. కోరికలన్నీ దేవుడు తీరుస్తాడని అనుకోకండి. ఆయన చిత్తమైన వాటిని తీరుస్తాడు. నీకు మేలైన వాటిని దేవుడు తీరుస్తాడు, నీకు మేలు లేని వాటిని తీర్చడు. కనుక నీ కోరిక ఆయన చిత్తము చొప్పున ఉండాలి. అందుకనే మనం గురి పెట్టుకున్నప్పుడు మన కోరికను గురి రూపంలో మనం చూడగలగాలి, ఒక గమ్యంగా చూడగలగాలి. ఆ బైబిల్ గ్రంథంలో దావీదు గారికి ఒక కోరిక మిగిలిపోయింది. ఏమిటంటే దేవుని మందిరం కట్టాలి. నాతాను కూడా అన్నాడు, చాలా మంచిది, నీ నిర్ణయం మంచిది, కట్టమన్నాడు. మెటీరియల్ ప్రొక్యూర్ చేయటం ప్రారంభించాడు దావీదు. దేవుడు చెప్పాడు, నువ్వు కట్టకూడదని. మరి కోరిక ఏమిటి? మందిరం కట్టాలి. కానీ సిద్ధింప చేయబడింది ఎప్పుడు? కుమారుడైన సొలొమోను ద్వారా. కొన్ని సందర్భాల్లో మన విజన్, మన విష్ వేరే రకంగా తీర్చబట్ట మనం చూస్తాం. నాకు తెలిసి ఒక ఆయన తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఒక ఆశ వెలుగుచ్చాడు ఒక 15 సంవత్సరాల క్రితం నాతో. అది నా ద్వారా నెరవేరింది. నాకు చాలా క్లోజ్ రిలేటివ్ అతను.
అతని ఆశ ఒక ప్రత్యేకమైన సేవా కార్యక్రమం. అది దేవుడు నా ద్వారా నెరవేర్చాడు. అతని యొక్క కోరిక దేవుడు సిద్ధింపజేసిన సమయం వేరు, వ్యక్తి వేరు. దావీదు యొక్క కోరిక సొలొమోను తీర్చాడు మందిరం నిర్మాణం చేసి. సోదరుడా, సోదరి, నీ కోరిక సిద్ధింపజేయటం దేవుని వశం. ఒకవేళ నీవు బ్రతుకున్నా లేకపోయినా నీ ఇష్టాన్ని, నీ డిజైర్ని, నీ విజన్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఆలోచన ఇండిపెండెంట్ అబౌట్ ఫ్యామిలీ, అబౌట్ మినిస్ట్రీ, అబౌట్ ద పీపుల్ అండ్ అబౌట్ ద నేషన్. నీ విజన్ ఎక్స్పాండ్ అవుతూ వెళితే నీ ఆలోచనలు పెరుగుతాయి. నీ ఆలోచనలు గిరిగీసుకొని నీ కొరకేనా? నేను, నా భార్య, నా బిడ్డలు, నా తల్లి, నా తండ్రి, నా ఇల్లు, నా తమ్ముడు, నా అక్క, నా సోదరుడు, నా సోదరి, నా బంధువులు, ఈ గిరియేనా? వ్యక్తిగతమైన నీ యొక్క ఆలోచనలు? యేసుక్రీస్తు ప్రభు తల్లి ఆయన సోదరులు ఆయన చూడటానికి వస్తే ఆయన స్టేట్మెంట్ ఏంటో తెలిసిన? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని అడిగాడు. ఆయన ఆలోచనలు కుటుంబాన్ని దాటిపోయాయి. అర్థం చేసుకోండి. నీ ఆలోచన యావత్తూ సఫలం చేస్తాడన్నాడు. నీ ఆలోచన ఏమిటి అసలు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ ద నేషన్? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ ద సొసైటీ వేర్ యు ఆర్ లివింగ్? ఏ సమాజంలో నువ్వు ఉంటున్నావో దాని కొరకు నీకేమైనా ఆలోచన ఉందా? నేను ఒక ఆలోచన చేశాను. ఏలూరు నగరంలో ఉన్న పాడైపోయిన బరియల్ గ్రౌండ్ విషయం నేను ఒక ఆలోచన చేశాను. సో గాడ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ దట్. దేవుడు దాన్ని రూపం తీసుకొచ్చాడు. ఆశ్చర్యం. నా ప్రమేయం ఏమీ లేదు, నా ప్రభు చేశాడు కార్యం. నేను చూస్తుండగా అన్ని వసతులు వచ్చాయి, చక్కగా అభివృద్ధి అయింది. ప్రార్థన చేశాను, ఆలోచించాను, ప్రణాళిక వేశాను, పని చేశాను, సఫలం చేసేసాడు దేవుడు. వెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ద పీపుల్ అండ్ ద సొసైటీ, గాడ్ విల్ ఒబలైజ్ దట్. నీవెప్పుడైతే సమాజం కొరకు, ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు, వారి క్షేమం కొరకు ఆలోచిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ ప్రణాళికని, నీ ఆలోచనని ఆయన సఫలం చేస్తాడు. ఆయన సఫలం చేస్తాడు. విష్ ఫర్ ద కంట్రీ. దేశం కోసం, క్షేమం కోసం ఆలోచించడం నువ్వు ప్రారంభిస్తే దేశాన్నే నీ చేతుల్లో పెడతాడు. ప్రే ఫర్ ద కంట్రీ, ప్రే ఫర్ ద పీపుల్, ప్లాన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ అండ్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్. ఇంగ్లాండ్ దేశంలో ఆంగ్ల అపోస్తలుడుగా పేరుగాంచిన జాన్ వెస్లీ, నాకు ఇంగ్లాండ్ దేశాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేశాడు. 13వ శతాబ్దంలో జాన్ వెస్లీ పుట్టి ఉండకపోతే ప్రపంచం యొక్క స్వరూపం వేరేగా ఉండేది అన్నారు వ్యాఖ్యానించిన వారు. గ్రేట్ రివైవల్, ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. హీ బ్రాట్ ద గ్రేటెస్ట్ చేంజెస్ ఇన్ ద సొసైటీ. ప్రజలను ఆలోచింపజేశాడు. నీ కోరికలు ఏమిటి అసలు? మట్టి సంబంధమా? భూ సంబంధమైన కోరికలా? ఒక ఆయన అన్నారు, డబ్బు బాగా సంపాదించమన్నాడు. ఎందుకో నీకు తెలిస్తే డబ్బు సంపాదించవసరం లేదు, డబ్బు నీ వెనకాల వస్తుంది. నువ్వు డబ్బు మూట కట్టి కార్యాలు ప్రారంభించలేవు. నువ్వు కార్యాలు ప్రారంభిస్తే కావలసిన డబ్బు వెనక పరిగెత్తుకొస్తుంది. ఇట్స్ మై అండర్స్టాండింగ్ ఇన్ ద బైబిల్. యేసుక్రీస్తు ప్రభు ఎంత డబ్బు సంచి వేసుకుని బయలుదేరాడండి? అపోస్తలులు ఏమైనా డబ్బు సంచి వేసుకుని బయలుదేరారా? నడిచి వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఆస్తులు మీ పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో వారి పాదాల చెంత
3,000 మంది స్థిర ఆస్తులు అమ్మి నగదు మూటలు కట్టి అపోస్తలు పాదాల దగ్గర పడేస్తే 3వ అధ్యాయంలో అంటాడు పేతురు గారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అన్నాడు. అర్థం చేసుకుందాం. నీ కోరిక సిద్ధింప చేయాలి దేవుడంటే నీ జీవితం దేవుని కొరకు సమర్పించినదై ఉండాలి. నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. అసలు అటువంటి దేవుడు ఉన్నాడని మీకు తెలుసా? నీ ఆలోచన సఫలపరిచే దేవుడున్నాడని నీకు తెలుసునా? నీ జీవితంలో దేవునితో నడుచుట, గడుపుట నువ్వు ప్రారంభిస్తే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో తెలుసా? ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసునా? మీ జీవితంలో ఊహించని కార్యాలు చూస్తారు. నేను చూశాను దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు. మనం దేవుని కొరకు ఆలోచించినప్పుడు మన ద్వారా దేవుడు చేయటం మనం చూడగలుగుతాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మేము అన్నాడు. ఇక్కడ నీ అనే పదం నుంచి మేము అనే పదానికి మార్చాడు, మా అనే పదానికి మార్చాడు. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచు ఉన్నాము. జయోత్సాహం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మేము జయోత్సాహం చేయుచున్నాము. యాజ్ ఏ గ్రూప్, ఒక సమాజముగా, ఒక గుంపుగా జయ ఉత్సాహం. దేన్ని బట్టి? రక్షణను బట్టి. ఈ దినాల్లో చాలా విచారకరమైన విషయం ఏమిటంటే సంఘాల్లో రక్షణను గూర్చినటువంటి టీచింగ్ ఆగిపోయింది ఇంచుమించుగా. ప్రతి ఆదివారం కూడా ఒకరు నాతో మాట్లాడుతూ అన్నారు, హెల్త్ అండ్ వెల్త్. ఇవాళట బోధ దేని మీదకి తిరగాలట? హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము, సౌభాగ్యము. ఈ రెండింటి మీదే బోధ కట్టమంటున్నాడు నన్ను. నేను చెప్పాను, కుదరదని చెప్పాను. నాట్ ద హెల్త్ అండ్ నాట్ ద వెల్త్, బట్ ద సాల్వేషన్. ఓన్లీ సాల్వేషన్. సాల్వేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. నీ రక్షణ నీ ఆరోగ్యము కంటే, నీ సౌభాగ్యము కంటే కోరదగినది, గొప్పది. అందుకనే యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. యూదులు రక్షణను బట్టి జయోత్సాహం చేస్తున్నారు. సాల్వేషన్ ఈజ్ అవర్స్. మాది రక్షణ. యూదుల స్లోగన్ ఏమిటో తెలుసా? రక్షణ మాదండి, మనుషులు ఎవరికి లేదంటారు వాళ్ళు. రక్షకుడు కూడా వారి కోసమే పుట్టాడు. మీ కొరకు పుట్టాడు అన్నాడు. అక్కడ యూదుల కొరకు వచ్చాడు ఆయన. మత్తయి సువార్త మీరు 6వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నశిస్తున్నటువంటి జనుల యొద్దకు, యూదయ ప్రజల దగ్గరికే వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆయన నశిస్తున్నటువంటి వారి దగ్గరికి, మీ దగ్గరికి వచ్చాడు అన్నాడు. అవును, ఆయన ప్రజలైనటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన జనాంగం ఆయనను గుర్తించలేకపోయారండి. ఆ కారణంగా ఆయన్ని సిలువేశారు. ఆయనను గుర్తెరగలేకపోయారు. కనుక మన యొక్క జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి. మనం రక్షణను బట్టి సునాదం చేయగలగాలి, జయోత్సాహం చేయగలగాలి. రక్షణ మన జీవితాల్లో ఉత్సాహంను నింపుతుంది. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచూ ఉన్నాము. వీఆర్ స్ట్రెంగ్థనింగ్ బై ద నేమ్ ఆఫ్ గాడ్. ఆయన నామమును బట్టి మనం దేనినైనా చేయవచ్చు. ఇది అసాధ్యమైందనేది లేదు. కేఏ పాల్ గారి సాక్ష్యం తర్వాత ఆయన పొలిటికల్ సైడ్ వెళ్ళిన తర్వాత కానీ మొట్టమొదట ఆయన ఒక అరటి పండు కుళ్ళిన దానిని బాగు చేసుకుని తిన్నానని చెప్పిన సాక్ష్యాలు విన్నాం. అలాంటిది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి జంబో బోయింగ్ 707 దేవుడు ఆయనకిచ్చాడు. చూడండి, ఒక మానవుడు దేవుని నామాన్ని ఆశ్రయించినంత కాలము అతని ధ్వజము ఎత్తు చేయబడుతుంది.
హీ విల్ బి షోన్ టు ద పీపుల్. ప్రజలకు చూపించబడతాడు. ఇదిగో నా సేవకుడు అని దేవుడు ఎత్తి చూపిస్తాడు మనల్ని. మనం పాడు చేసుకుని మన జీవితాలని, వాక్యం యొక్క శక్తి మనలో నిలవకుండా మన హృదయమును రంధ్రములు చేసుకుని ఆత్మ సంబంధంగా బలహీనమైపోతున్నాం. మనం రాజీ పడకుండా నిలబడగలిగితే మన జీవితాలు భిన్నంగా ఉంటాయి. మనం మంటి తలంపులలోనే మిగిలిపోతున్నామా అని అనిపిస్తోంది. మనము మంటి తలంపుల్లో ఉండిపోతున్నాం. ఈ లోకంలో మనము ఆశ్రయించినటువంటి వ్యక్తి, ఆ గొప్ప దేవుడు, ఆయన ఎంతటి సౌభాగ్యం గలవాడు, ఎంతటి సామర్థ్యం గలవాడు, ఎంతటి మహిమ కలిగిన వాడు. మనల్ని ఏ విధంగా ఆయన ఘనపరచగలుగుతాడు మనం గుర్తెరిగితే మనం ఎన్నడూ కూడా మనల్ని చిన్నగా మనము డిగ్రేడ్ చేసుకునే వారం ఉన్నాం. సోదరుడా, సోదరి, చూడండి, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఇది ఎంత బ్లెస్సింగ్ అండి. నీ ప్రార్థనలు సఫలపరుస్తాడు. ప్రే ఫర్ ద పీపుల్. ప్రజల కోసం మీరు ప్రార్థన చేయండి, దేవుడు సఫలపరుస్తాడు. ఇష్టంగా ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, సంతోషంతో ప్రార్థన చేయండి, నిరీక్షణతో ప్రార్థన చేయండి, శక్తి కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీ ప్రార్థనలు సఫలమైపోతాయి. చిన్న బిడ్డలను వెళుతున్న వారు పిలిచి ప్రార్థన చేయండి. నాకు ఒక అలవాటు ఉండేది, పరీక్షలకు వెళుతున్న వారు ఎవరిని అట్టపుచ్చుకుని వెళుతుంటే వాళ్ళని పిలిచి ప్రార్థన చేసేవాడిని. రోగులు కనపడితే వారి కొరకు ప్రార్థన చేసేవాడిని. కోర్టులకి సమస్యలతో తిరుగుతున్నా చూస్తే ప్రార్థన చేసేవాడిని. వాళ్ళు మన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేశారు మేలైందని ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేయి చాలు. నీ ప్రార్థన మనఃపూర్వకంగా ఉంటే బలమైనటువంటి సఫలతను నువ్వు చూస్తావు. ఇది క్రొత్త సంవత్సరంలో వెళ్లే ముందు మనకు ఒక లెసన్ ఏమిటంటే, ప్రే అండ్ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. ప్రార్థించండి, మీ ప్రార్థనలు జవాబు ఇవ్వబడతాయి. మీరు ఆశీర్వదించబడటం అంటే ఏంటో తెలుసా? మీ ప్రార్థనలకు జవాబులు రావటమే. మీరు దీవించబడటం అంటే ఏంటో తెలుసా? మీరు ఇతరులకు ఆశీర్వాదంగా మారటమే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు ఆశీర్వదించబడటం అంటే భౌతిక బ్లెస్సింగ్ కాదు, ఇతరులకు నీవు దీవెనగా మారటం. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, సఫలం చేస్తాడని, అన్నీ అంగీకరిస్తాడని ఎవరండి చెప్పేది? ఏ ప్రభుత్వం మన ప్రార్థనలన్నీ ఒప్పుకుంటుంది? ఏది నెరవేర్చగలుగుతుంది? చేయలేరు. కానీ దేవుడికి శక్తి ఉంది, ఆయన చేస్తాడు. 20వ సంకీర్తన 7వ వచనము నుండి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. గత వాక్య ధ్యానంలో ఒక్క వచనమే ధ్యానం చేశాం. ఇక 3 వచనాలు మిగిలాయి. చూడండి, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. విశ్వాసులు అంటే ఎవరు? నా మాట వింటున్నారా? విశ్వాసులకు అవిశ్వాసులకు ఉన్న వ్యత్యాసం. అవిశ్వాసులు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు. బికాస్ దే డు నాట్ నో ద గాడ్. దేవుని ఎరుగని కారణంగా వారికి సమస్తమైన బలము రథము గుర్రాలే అని అనుకుంటారు. కానీ విశ్వాసముంచిన మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. యెహోవా నామము యేసుక్రీస్తు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం. రోమాపత్రికలోకి వెళ్ళేటప్పటికి యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం.
యెహోవా నామము ప్రత్యక్షమైన క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువును బట్టి అతిశయపడుదుము అన్నప్పుడు యేసుక్రీస్తు తనను గుర్చి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాట, నేను మార్గము సత్యము జీవమునై ఉన్నాను. కనుక మనమైతే దేవుని యందు సత్యమును బట్టి అతిశయపడుదుము. ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సత్యం. దేనిని బట్టి అతిశయపడాలి ఒక వ్యక్తి? ఎందుకు అన్యజనులు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తారంటే, వాట్ ఇట్ ఇండికేట్స్ ద పవర్. శక్తిని, బలాన్ని సూచిస్తున్నాయి రథము గుర్రాలు అనేవి. రథము గుర్రము అనేది యుద్ధాన్ని సూచిస్తుంది, వార్ డిస్ప్యూట్ను సూచిస్తుంది. అపవాది ప్రేరితులైనటువంటి అపవిత్ర కార్యాలలో చూచుకున్న వ్యక్తులు తమ బలాన్ని చూచి పొంగిపోతారు, తమ శక్తిని చూచి పొంగిపోతారు. కానీ దానికి భిన్నంగా దేవుని పిల్లలైతే విశ్వాసము కలిగిన వారైనందున దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తారు. ఒకసారి గొలియాతు దావీదు వృత్తాంతం జ్ఞాపకం చేస్తాను. గొలియాతు దేనిని బట్టి అతిశయించాడు? తన భౌతిక బలాన్ని బట్టి, తన యుద్ధ విద్యను బట్టి, తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని బట్టి, తన చేతిలో ఉన్న డాలును బట్టి, తన ఒంటి మీద ఉన్న మైమరువును బట్టి. కానీ దావీదు దేనిని బట్టి అతిశయించాడు? జీవము గల దేవుడైన ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దేవుడు, సైన్యాలకు అధిపతియగు యెహోవా దేవుని పేరిట నీ మీదకు వస్తున్నాను, నీ మాంసాన్ని కాకులకు గద్దలకు వేస్తానన్నాడు. అతిశయ కారణము సత్యము కావాలి. యూ నీడ్ టు స్టాండ్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో మనం దేవుని సత్యముపై ఆధారపడినప్పుడు విజయం మనది, బలము మనది, అతిశయం మనది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఏ పోరాటమైనా, ఏ యుద్ధమైనా, ఏ వ్యత్యాసమైనా సత్యముపై ఆధారపడిన వారికి శ్రమ కలిగినట్లు అనిపించినా విజయం పొందేది సత్యాన్ని ఆశ్రయించిన వాడు మాత్రమే. ఇది దేవుని సహాయం చేత కలిగేటువంటి విజయం. చూడండి, మనము అతిశయపడదుమంటూ వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఎవరు వీరు? రథాలను గుర్రాలను బట్టి అతిశయించే వాళ్ళు కుంగి పడిపోయి ఉన్నారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు అస్. వారు పడిపోయారు అంటే అది మనకు దీవెన. వారు ఓటమి పాలయ్యారు, వారు పరుగు పెడుతున్నారు, వారు నాశనమవుతున్నారు, వారి యొక్క బలము ఉడిగిపోతోంది, వారు నిర్వీర్యమైపోతున్నారు. మనమైతే అనగా విశ్వాసులము, సత్యమును ఆశ్రయించి ప్రభువును బట్టి అతిశయించు వారమైతే చక్కగా నిలుచుచున్నాము. ఒక విశ్వాసిని చక్కగా నిలిపే కార్యక్రమం ఎవరిది? దేవునిదే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనము చక్కగా నిలుచుచున్నాము. దావీదు తనతో పాటు ఇశ్రాయేలీయులను కలుపుకొని చెబుతున్నాడు, మన మీదకు లేస్తున్నటువంటి శత్రువులు ఫిలిస్తీయులు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయించారు. కానీ మనమైతే మన ప్రభువు యెహోవాను బట్టి అతిశయిస్తున్నాం. వారైతే కృంగి పడిపోయారు, మనమైతే లేచి నిలిచి ఉన్నాము. సోదరుడా, సోదరి, చక్కగా నిలుచుచున్నాము. చక్కగా అనే పదం అండర్లైన్ చేయండి. ఊరికే నిల్చోటం కాదు, చక్కగా నిలుచుంటాం, స్టాండర్డ్ అవుతాం అని అర్థం. సత్యమును ఆశ్రయించిన వారు స్థిరపడతారు, సత్యమును అడ్డగించు వారు పతనమవుతారు. ఇది జరగకపోతే దేవుడు ఉన్నట్టు కాదు. దేవుడు ఉన్నాడంటానికి రుజువేంటంటే సత్యమును ఆశ్రయించిన వారు చక్కగా నిలబడతారు. ఇది వాస్తవం. తరతరాల, వందల, వేల సంవత్సరాల చరిత్రలో జరిగినటువంటిది. మీ వ్యక్తిగత జీవితంలో మీరు సత్యాన్ని ఆశ్రయిస్తే మీరు చూడబోయేటువంటిది కూడా అదే. యెహోవా రక్షింపుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక.
యెహోవా రక్షింపుము. శత్రువులు నేల పడి ఉన్నారని చెప్పినా ప్రార్థన మానలేదు. మనము మన శత్రువుపై జయం సాధించినా మనం ప్రార్థన నిలుపుదల చేయకూడదు. నిరంతరం దేవుని యొక్క సహాయాన్ని మనం అర్థిస్తూనే ఉండాలి. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. చూడండి, ఇందులో ఎంత బ్లెస్సింగ్ ఉంది, ఎంత యాప్ట్గా ఉందో చూడండి. రాజు రాస్తున్నాడు. దావీదు ఎవరు? చక్రవర్తి కదూ. మరి రాజు రాస్తూ రాజు ఉత్తరమిచ్చునుగాక అంటాడేమిటి? మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక అంటున్నాడు ఏమిటి? రాజు ఇక్కడ దావీదే కదా. దావీదునకు రాజు ఎవరు? రాజులకు రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక రాజు ఉత్తరమిచ్చునుగాక అంటే హెవెన్లీ గవర్నమెంట్, సుప్రీం అథారిటీ అండ్ ఫైనల్ అథారిటీ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఉత్తరమిస్తాడు. మొరపెట్టము, నేను నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియజేస్తాడు ఇర్మీయాతో. మొరపెట్టండి, నేను మీకు జవాబిస్తాన్నాడు. ప్రార్థించండి, సహాయం చేస్తానన్నాడు. అడగండి, మీకు ఇస్తానన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. మనము మొరపెట్టినప్పుడు కండిషన్, మనం మొరపెట్టేటప్పుడు రాజు మనకు ఉత్తరము ఇస్తాడు. ఉత్తరం ఇచ్చినట్టు జవాబిచ్చును, ప్రతిఫలం ఇచ్చును, జవాబిచ్చును, పరిష్కారం ఇచ్చును అని అర్థం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు దేవుని బట్టి అతిశయపడుతున్నావా? నీ బలమును బట్టి, నీ కులమును బట్టి, నీ ధనమును బట్టి, నీ అంతస్తును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ పదవును బట్టి, నీ ఆస్తిని బట్టి, నీకున్నటువంటి పరపతిని బట్టి అతిశయపడుతున్నావా? అవన్నీ కూడా నిన్ను కృంగి పడిపోయేట్టు చేస్తాయి. యేసుక్రీస్తునందలి విశ్వాసమే నిన్ను నిలుచున్నట్లు, స్థిరపడినట్లు చేస్తుంది.